రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వామపక్షాలు స్వాగతిస్తున్నాయా? వ్యతిరేకిస్తున్నాయా? చట్టబద్ధత రావడం మంచిదే కదా! హ్మ్. పైగా అమరావతి రాజధానిగా ఉండాలనే విషయంలో సిపిఐ ముందు నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. దానికి మేము మద్దతు ఇవ్వడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ మనము మెడ్రాస్ స్టేట్‌లో కలిసి ఉన్నప్పుడు, అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆనాడు సిపిఐ ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. ఆ రోజు చండ్రరాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అవును. తరిమెల నాగిరెడ్డి గారు అవును. వీళ్ళందరూ కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్నారు. హ్మ్. వారందరూ కూడా ఏకోన్ముఖంగా ఆనాడు కూడా రాజధాని విజయవాడ కావాలని కోరారు. హ్మ్. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనౌన్స్ చేయక ముందుగానే సిపిఐగా మేము స్పష్టంగా చెప్పాము, అవును. విజయవాడ రాజధానిగా ఉండాలని విజయవాడ రాజధాని అన్నారు. అన్నారు. అమరావతి కాదు. అమరావతి అనలే, మేము విజయవాడ అన్నాం. హ్మ్. అది అమరావతినే. తర్వాత అక్కడ స్థలము అదంతా కూడా ఆయన డిసైడ్ చేసిన తర్వాత అనౌన్స్ చేశారు. ఓకే. ఆ తర్వాత అమరావతి రాజధాని అన్నప్పుడు కూడా హ్మ్. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, హ్మ్. అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా హ్మ్. ఏకోన్ముఖంగా వెల్కమ్ చెప్పాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ హ్మ్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా. సరే, కాంగ్రెస్ సిపిఐ, పార్టీ ఏముందిలేండి సిపిఎం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పక్కన పెడదాం. ఉన్న పార్టీ. ఉన్న పార్టీ. హ్మ్. ఖచ్చితంగా వారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి గారు ఉన్నారు. రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు. రఘువీరారెడ్డి గారు కూడా వెల్కమ్ చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన Yes. అప్పటికి. ఆయన కూడా వెల్కమ్ చెప్పాడు. తర్వాత అందుకోసం అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఏకాభిప్రాయంతో అమరావతిని అందరూ కూడా అంగీకరించారు. హ్మ్. ఆ తరువాత మళ్ళీ అనేక ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ మీరు చూశారు. నేను వాటి జోలికి పోను. మళ్ళీ ఇప్పుడు దానికి ఒక చట్టబద్ధత వచ్చినప్పుడు, పార్లమెంటు కూడా ఆమోదించినప్పుడు దాన్ని వివాదాస్పదం చేయకుండా అందరూ కూడా అంగీకరిస్తేనే బాగుంటుంది. అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలు కూడా అందరూ సంతోషిస్తారు. 2014, 19లో అప్పుడు బీజేపీతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, బీజేపీ సపోర్టివ్ ఉన్నప్పుడు, అప్పుడు రాని చట్టబద్ధత ఇవాళ వచ్చింది అని ప్రకటించుకోవటాన్ని ఏ రకంగా చూడాలి? ఓకే. ఆ రోజు కూడా వాళ్ళు, ఆ రోజు బీజేపీ కూడా గవర్నమెంట్లో ఉంది. హ్మ్. తర్వాత తెలుగుదేశం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఉన్నారు. అప్పుడు అమరావతి వచ్చింది. తర్వాత అది వివాదాస్పదం అవుతుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేత కూడా దానికి వెల్కమ్ చెప్పాడు కాబట్టి. అవును. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు వారు మరింత స్పష్టత ఇచ్చారు. మేము అమరావతి రాజధానిగా ఉంటుంది, రాజధాని మార్చమని కూడా చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మాట మార్చారు. 3 రాజధానులను ముందుకు ఏది తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత. ఓకే. అధికారానికి రాకముందు వాళ్ళు ఎన్నడూ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలే. అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులని తెచ్చారు. దానికి ప్రజలు ఆమోదించలే, ప్రజలు వ్యతిరేకించారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అదేవిధంగా మన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. అమరావతి కూడా కారణమే. ఖచ్చితంగా కారణమే. 40% మరి ఓట్ బ్యాంకు. ఓట్ బ్యాంక్ ఉంది. అసలు ఆయన వీటి జోలికి పోకుండా ఉంటే మళ్ళీ అధికారమే వచ్చిండేమో. ఓకే. కాబట్టి ఏమంటే ఆయనకి ఓట్లు రాలేదు, సీట్లు తక్కువ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఓట్లు 40% ఓట్లు వచ్చాయి కదా. కాబట్టి ఏమంటే దాన్ని మనమేమి ఇది కావడాలి. కానీ వాస్తవానికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు ఎక్కడం అనేది ప్రారంభించిందే అమరావతి రాజధాని అంశంతో. అంతవరకు వ్యతిరేకత లేదు గవర్నమెంట్కి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఆయన స్కీమ్స్ అమలు పరుస్తా అన్నాడు, పేద వర్గాలకు నేరుగా డబ్బులు అందజేస్తా అన్నాడు. చేశారు కదా. అదే చేస్తున్న సమయంలో ఓకే, ఇలాంటి వ్యతిరేకత లేనప్పుడు ఈ అమరావతి కాదని 3 రాజధానులు ఎప్పుడైనా ముందుకు తెచ్చాడో అప్పుడు దానిపైన వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. ఆయన దిగిపోయే వరకు ఆ ఉద్యమం కొనసాగింది. దానికి వామపక్షాలు ప్రత్యేకంగా చేసిన ఉద్యమాలు, వామపక్షాలు కూడా అందులో పాల్గొన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. తెలుగుదేశం పార్టీ పాల్గొంది, జనసేన పార్టీ పాల్గొంది. కానీ అండి, అమరావతి రైతులకు ఇప్పటికీ ఏవో అందలేదు అని చెప్పి మాట్లాడుతున్న విషయంలో వాస్తవం ఎంత? మీరు ఆ విషయంలో తీసుకునే చర్యలేంటి? తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే వారు అక్కడ భూములు ఇచ్చారు కాబట్టి ఇవాళ అమరావతి రాజధాని అక్కడ వస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు వారందరికి కూడా న్యాయం చేయాలి. అంతేకాకుండా వ్యవసాయ భూములపైన ఆధారపడి జీవించే వ్యవసాయ కూలీలు, ఇతర చేతి వృత్తుల వారు ఉన్నారు.
వారికి కూడా ఉపాధి చూపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఉంది. కాబట్టి ఏమంటే ప్రభుత్వం దాని నుంచి దాన్ని ఏదో అవాయిడ్ చేసేయట్లేదు. కాబట్టి మేము గవర్నమెంట్ కోరేది ఏమంటే ఇవాళ ఏదైతే మీరు అమరావతికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో, రాజధానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో, దానికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారో, ఇవాళ మీరు ఆ ఖర్చులో మీరు ఖర్చు ఇవన్నీ చూసినప్పుడు ఎవరైతే మీకు భూములు ఇచ్చారో వారికి ప్రాధాన్యత ఇవ్వండి. దాదాపు 29,000 మంది రైతులు, ఆ రైతుల్లో పెద్ద భూస్వాములు కానీ వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాస్తవానికి వాళ్ళందరూ కలిసి ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు. 34,000 ఎకరాలు ఎంతమంది కలిసి ఇచ్చారంటే 29,000 మంది రైతులు ఇచ్చారు. ఓకే. అంటే దాంట్లో కొంతమంది చిన్న చిన్న కుంట, సెంటు కుంట, 10 సెంట్లు ఉన్నవాళ్ళు, హాఫ్ ఎకర్ ఉండేవాళ్ళు, ఎకరా ఉండేవాళ్ళు అందరూ ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు చట్టబద్ధత కల్పించారు కాబట్టి రేపు ప్రభుత్వం వేరే వచ్చినా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్న మాట అయితే వినిపిస్తోంది. దాంట్లో నిజం ఉందా? ఏ ప్రభుత్వం కూడా దాన్ని కదిలించలేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా కదిలించారంటే చంద్రబాబు నాయుడు ఏవైతే నిర్మాణాలు చేశాడో చేసిన వాటిని టెంపరీ అని చెప్పాడు ఆయన. అది శాశ్వతమైన మాట ఆయన నుంచి రాలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటే ఆయనకి ఇష్టం లేదనే విషయాన్ని అప్పుడు బయటపెట్టకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి 3 రాజధానులని దాన్ని చేశాడు. ఆ రకంగా డిస్టర్బ్ చేశాడు. అల్టిమేట్గా ఆయన 3 రాజధానులు చేసింది లేదు. తర్వాత దానిపైన కోర్టుకు పోయినారు. కోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాబట్టి నేను కోరేది ఏమంటే ఇప్పుడు దీనికి ఒక చట్టబద్ధత వచ్చింది కాబట్టి పార్లమెంట్లో కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి కాబట్టి అది ఖచ్చితంగా కొనసాగుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండుకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చైనా సరే, డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చైనా సరే దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆటోమేటిక్గా అది అవుతుంది. 2-3 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. కానీ ఒకటి సార్, రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రందా రాష్ట్రందా? 2 ప్రభుత్వాలకి బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే వచ్చి రాజధాని నిర్మించి ఎక్కడ ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. కానీ విభజన చట్టంలో కేంద్రం మేము రాజధానిని నిర్మించిస్తామని చెప్పనన్నారు, పోలవరం నిర్మిస్తామన్నారు. మళ్ళీ అన్ని ఎందుకు మన చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు రాజధాని నిర్మాణం అంటే ఒకటే. రాజధాని నిర్మాణానికి నిజంగా 4-5 వేల కోట్లకు మించి ఖర్చు కాదు. ఒక మహా అయితే 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ రాజధాని నిర్మాణం అనే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మించాలి అనే ఒక ప్లాన్ ఆయన దగ్గర ఉంది. ఆ ప్లాన్తో ఆయన ముందుకు పోతున్నాడు. సహజంగా మీకు తెలుసు, ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే ఎక్కువ అమౌంట్ భూములు సేకరించడానికి ఖర్చు చేయాల్సి ఉంది. బాగా ఎక్కడైనా సరే అంతే. ఎక్కడైనా ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది. ఆ యూపీఏ గవర్నమెంట్లో ఆ చట్టం పాస్ అయిన తర్వాత ఇవాళ నువ్వు ఎక్కడైనా ల్యాండ్స్ తీసుకోవాలన్నప్పుడు నీకు ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతుంది. ఓకే. మరి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను ఒప్పించి తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అమరావతి రాజధాని ప్రాంతంలో 54,000 ఎకరాల భూములు వారి చేతుల్లో ఉన్నాయి. ఎస్. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపయోగించండి. మీరు అప్పు తెచ్చినా పర్వాలేదు, దాన్ని కట్టండి. మీరు కాలయాపన లేకుండా వెంటనే చేయాలి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతుంది ఏంటంటే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు దాని మీద వెచ్చిస్తామనే దానికంటే మీరు మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తే రాజధానికి సమానంగా అవి కూడా అభివృద్ధి అవుతాయి కదా అని అంటున్నారు. అది తప్పనంటారా? వేరే ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అనేదానికి ఎవరికి వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కూడా ముందు నుంచి కూడా చెప్తాం. నీవు లక్షల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం వెచ్చిస్తారని అది కరెక్ట్ కాదు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఇస్తున్న రూట్ మ్యాప్ కానీ లేకపోతే రోడ్ మ్యాప్ కానీ ఏవైనా మనం ఏదనుకున్నా కూడా అందుకే నేను చెప్పేది ఏమంటే ఇవాళ నీకు ప్రభుత్వం సేకరించిన భూములు ఆ ల్యాండ్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. కాబట్టి ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వానికి ఆదాయమే కదా. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైతే అలాట్ చేస్తుందో వాళ్ళతో వసూలు చేస్తారు. ఆ రకంగా నీకు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బును మీరు ఖర్చు పెట్టండి. ఆ డబ్బును ఖర్చు పెడితే నీవు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు.
లేదా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించకపోవచ్చు. ఉమ్, మనం అంటాం కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కారు, వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా పొడుస్తారంటే ఎవరు చేయలేరు. ఉమ్, వారు ఒక మేరకే సహకరిస్తారు తప్పితే వారు చెప్పినవే చేయలే సరిగా. వారు అనేక రాష్ట్ర విభజన బిల్లులో ఏపీ రియాక్ట్ యాక్ట్ 2014లో పొందుపరిచిన అంశాలు ఉమ్, ఇవాళ 12 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు అమలు చేయలే. రైట్. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ నేననేది అదే సార్, ఆ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అమరావతి రాజధాని చట్టబద్ధత అంశాన్ని వాళ్ళు పైకి తీసుకురావటం కానీ, లేకపోతే మిగతా అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది కానీ, ఎందుకు మీరు మాకు విభజన విషయంలో మీరు ఏం హామీలు ఇచ్చారో అవి ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పి ఇప్పటికీ కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళని గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా. 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా వాస్తవానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఆ, ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన, జేడీయూ ఎంపీలపైన ఆధారపడి ఉంది. అవును. దురదృష్టం ఏమంటే అక్కడ నితీష్ కుమార్ గారు కానీ, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పైన ఈ ప్రభుత్వం ఆధారపడింది, మా పైన ఆధారపడే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడనే మాట వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళ బలహీనత అది. వాళ్ళ బలహీనంగా రాజకీయంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి ఉమ్, వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు. ఓకే. ఉమ్, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మా పైన ఆధారపడి లేదు ఈ ప్రభుత్వము, yes. కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. కానీ ఇక్కడ ఆధారపడి అంతకుముందు నేను ఈయన ఇప్పుడేమో ఆధారపడినా సరే వీళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. ఉమ్, కాబట్టి ఏమంటే భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అదేమంటే అధికార ప్రతిపక్షాలు రెండు కూడా పోటీపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు, ఇంకా వాళ్ళు చేయెత్తామనక ముందే వీళ్ళు రెండేడు చేతులు ఎత్తుతా ఉన్నారు. ఉమ్, కాబట్టి వాళ్ళు సునాయాసంగా వాళ్ళ ఇద్దరిని ఆడిస్తూ ఉన్నారు. ఓకే. ఇద్దరిని అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇద్దరూ కూడా బీజేపీతో కొలైడ్ అయి ఉన్నారని అంటారు. మేమనడం ఒకటి ఎట్లాగో ఒకటి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో కలుస్తుందని చెప్తున్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ మూడు పార్టీల ఎంపీలు కూడా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అండగా మద్దతుగా నిలబడి ఉన్నారు. ఉమ్, గత 10-12 సంవత్సరాల పార్లమెంటరీ విధానాలను చూస్తే ప్రతి సందర్భంలో కూడా వీళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇచ్చారు. ఉమ్, ఏనాడు కూడా వీళ్ళు అపోజ్ చేయలేదు. ఉమ్. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడ్డారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు మేము మద్దతు ఇస్తామని వారు చెప్తున్నారు కదా. మరి రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా మన రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలు చేయాలనేది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం? ఓకే, మీరు ఇద్దరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఏనాడైనా అందరు రాష్ట్రం, మీరు ప్రతిసారి మోడీకి మద్దతు ఇస్తున్నారు కదా కలిసికట్టుగా, ఏనాడైనా కలిసికట్టుగా వెళ్ళి మా రాష్ట్రానికి పలానా కావాలి, పలానా మీరు చెప్పారు, ఆ చెప్పిన అమలు చేయండి అని ఏనాడని అడిగారు? లేదు. మరి అయిపోయా. దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ వామపక్షాలు కీలకంగా వ్యవహరించాల్సిన వామపక్షాలు, ఉద్యమాలు చేస్తున్న వామపక్షాలు, ఉద్యమ చరిత్ర ఉన్న వామపక్షాలు ఎందుకని అమరావతి విషయంలో వెనక్కి తగ్గినాయి అని అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వెనక్కు తగ్గిందే లేదు. మేము అమరావతి విషయం మేము ఫస్ట్ నుంచి ఒక సింగిల్ ప్రతిసారి మేము మద్దతు ఇస్తూనే ఉన్నాం. అమరావతి రాజధాని ఉండాలి, అందరు కూడా ఆమోదించాలి, చేయాలి, నిర్మాణం జరపాలి. అంతవరకు మేము అందరూ కూడా ఒకటే. మేము వెనక్కిపోయేది ఏముంది? వెనక్కిపోయేది కాదు. మేము ఏమిట్లో కూడా దానికి మాత్రం మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. అమరావతి రాజధాని విషయం నమ్మకం అయితే మీకైతే ఉంది 100%. రేపు 5 ఏళ్లలోపు, అంటే ఇప్పుడు దాదాపు 1.5 year 2 years అవుతుంది కదా, ఇంకా 3 years ఉంది. ఇంకా 3 years ఉంది. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారా? అమరావతి నిర్మాణం 3 ఏళ్ల కంటే ముందు జరగడానికి కూడా అవకాశం ఉందని నేనంట. అమరావతి నిర్మాణం అంటే ఏంటి? రాజధాని నిర్మాణం వరకు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, ఆఫీసర్స్ క్వార్టర్స్ కట్టారు, మంత్రులకు కట్టారు, తర్వాత అక్కడ సిఆర్డీ ఆఫీస్ కట్టారు, అసెంబ్లీ, తర్వాత సెక్రటేరియట్, హైకోర్టు కడితే అయిపోతుంది. గవర్నర్కు బంగ్లా కడితే అయిపోయా. 1 సంవత్సరంలో కట్టచ్చు. ఇవాళ నిజంగా ఇప్పుడు గవర్నమెంట్తో 1,00,000 కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తారు? 1,00,000 కోట్లు అవసరమా నేను అడుగుతా ఉన్నా. 1,00,000 కోట్లు ఎందుకు అవసరమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కట్టాల్సింది రాజధాని అంటే ఏంటి? ఇవాళ మనకు హైదరాబాద్లో రాజధాని అంటే ఏమనుకుంటున్నాం మనం? ఇక్కడ సెక్రటేరియట్కి 615 కోట్లు అయింది. అసెంబ్లీ ఉంది, గవర్నర్ బంగ్లా ఉంది, హైకోర్టు ఉంది.
మిగతా హెచ్ఓడిస్ ఉంటాయి అవును. ఆఫీసులు, అవి కట్టడానికి నీకు 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది? 55,000 ఎకరాలు ఎందుకు మరి అట్లాంటప్పుడు? అది 50,000 ఎకరాల్లో మీరు ఆ క్వశ్చన్ ఎందుకు ఎత్తలేకపోతున్నారు? మేమా ఆ, ఇవాళ 55,000 ఎకరాలు అవసరమా? 55,000 ఎకరాలలో ఆ, ఒక సిటీ డెవలప్ చేస్తామని చెప్పినప్పుడు దానికి రైతులు అంగీకారంగా భూములు ఇచ్చినప్పుడు నీవెందుకు వ్యతిరేకిస్తున్నావు నేను నిన్ను అడుగుతున్నా. వై ఆర్ యూ అపోజింగ్? ఓకే. నీకేమైనా పోతుందా? పోదు. మరి ఇప్పుడు రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకు కూడా లబ్ధి జరిగింది. ఒకప్పుడు 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఎకరా ఉన్నదాన్ని ఇవాళ కోట్లకు అడుగుతా అన్నారు. వాళ్ళకి లబ్ధి జరిగింది. గవర్నమెంట్ చేతుల్లో ఆ భూమి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇవాళ మేము అందరికి కూడా ఇస్తాము, ఇచ్చి అందరూ డెవలప్మెంట్ చేయిస్తాము అంటున్నారు. నీవు రాజధాని కట్టడానికి అంతా 5,000 10,000 కోట్లు చాలు. 10,000 కోట్లలో నీ రాజధాని అయిపోతుంది. పార్లమెంట్ భవనం కొత్తది కట్టడానికి 500 కోట్లు అయింది. కరెక్టే, యువర్ కరెక్ట్. అంతే ఇక్కడ కూడా ఎంతైతే 2,000 కోట్లలో అన్ని కట్టచ్చు. మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? దాన్ని ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? లేదు, మేము ఫస్ట్ చెప్తున్నాం, మీరు తాత్కాలిక రాజధాని, తాత్కాలిక బిల్డింగ్స్ అనేది మానుకోండి, శాశ్వతమైన బిల్డింగ్స్ కట్టండి. ఇవాళ దానికి ఎగ్జాంపుల్ ఒకటే, మన హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టారు, వాళ్ళు 2-3 ఇయర్స్లో కట్టారు. అవును. ఇవాళ అందరూ కూడా దాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారు. అందరూ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళు కేసీఆర్ కట్టాడు కాబట్టి దాన్ని విమర్శిస్తారంటే కుదరదు. అది కేసీఆర్ హయాంలో జరిగింది, అది మనం అప్రిషియేట్ చేద్దాం, తప్పేముంది. ఒక మంచి పని జరిగినప్పుడు మీరు అక్కడ కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, అసెంబ్లీ కట్టండి, హైకోర్టు ఒకటి కట్టేయండి. ఆల్రెడీ కోర్టు బిల్డింగ్ కట్టారు, దానికంటే పెద్దది కడతామంటున్నారు. గవర్నర్ బంగ్లా కట్టండి, అయిపోయా. కానీ అసలు నీకు అది కట్టిన తర్వాత ఇంకా రాజధాని మార్చాలనే అజెండా ఎవరికి వస్తుంది? ఆ అంశం ప్రస్తావన ఎందుకు చేస్తారు? అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదం ఎందుకు వస్తుంది మరి ఇక్కడ? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది కాదు కదా. రాజధాని అంటే అన్ని తీసుకొని పోయి ముక్కలు చేస్తే అభివృద్ధి. ఒక మాట సార్, ఒక మాట, మీరు రాజకీయం మొదలెట్టినప్పటి నుంచి హైదరాబాద్ని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజధాని అని అనుకున్నాం. సో పెట్టుబడులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ రోజున హైదరాబాద్ను వదులుకుని ఆంధ్రప్రదేశ్ అనేది వేరేగా అమరావతిని ఎంచుకున్నారు. సో పెట్టుబడులంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం అయితే రేపన్న రోజున మళ్ళీ ఇంకోటి ఏదైనా జరిగితే దానివల్ల ఇబ్బంది తలెత్తదా? ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు, దానివల్ల వికేంద్రీకరణ అంశం వచ్చింది అనేది కరెక్ట్ కాదు. దీనికి ఒక రాజకీయ నేపథ్యం ఉంది. తెలంగాణ ఒక ప్రాంతంగా ఉంది. తెలంగాణ నిజాం నవాబు కాలం వాళ్ళే అధీనంలో ఉండేది. మనమేమో బ్రిటిష్ ఇండియాలో ఉన్నాం, మెడ్రాస్ స్టేట్లో ఉన్నాం. మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయి మనం వచ్చాం. వచ్చిన తర్వాత తెలుగు ప్రాంతాలన్నీ కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు వీటిని కలిపారు. కలిపినప్పుడు కూడా వ్యతిరేకించారు వారు. తర్వాత కూడా అనేక సార్లు వాళ్ళు వ్యతిరేకించారు. కాబట్టి దీనికి ఒక రాజకీయ నేపథ్యం ఉంది. ఓకే, ప్రతిదానికి ఒకదానికి ఇంకోదానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అయింది కాబట్టి రాష్ట్రం విడిపోయిందని ఎవరైతే అంటారో వాళ్ళు అవివేకంతో మాట్లాడుతున్న మాట తప్ప వేరే కానే కాదు. హైదరాబాద్ అభివృద్ధి అయినంత మాత్రం రాష్ట్రం విడిపోయిందే? అది ఎంత హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్రం విడిపోవడానికి ఎక్కడ లింక్ ఉంది? తెలంగాణ అంశమే వాళ్ళలో వచ్చింది. తెలంగాణ ఉద్యమం హైదరాబాద్లో రాలే, మీరు అది కూడా గమనించాలి. మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమము గతం వదిలిపెడితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత మీరు ఒకసారి గమనించండి, తెలంగాణ ఉద్యమం హైదరాబాద్లో ఎక్కువ జరిగిండేది ఉద్యోగస్తుల్లో జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. కానీ గ్రామాల నుంచి వచ్చింది. అనేక కరీంనగర్ జిల్లాలో అన్ని చోట్ల తెలంగాణ అదంతా కూడా వాదం వచ్చింది. ఆ తర్వాత అల్టిమేట్గా తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు రాజధాని కడితే రాజధానిలో మాత్రమే అభివృద్ధి ఉండదు కదా. రాజధాని ఎంత అభివృద్ధి అయినా సరే విశాఖపట్నం అభివృద్ధి ఏమాత్రం తగ్గదు కదా. విశాఖపట్నం ఆ ప్రాంతంలో అభివృద్ధి అవుతుంది. ఇవాళ వెనుకబడిన అనంతపురం జిల్లా లాంటి చోట్ల కూడా అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది కదా. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ వెనుకబడిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి, వాటికి నిధులు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, పరిశ్రమలు అక్కడ తీసుకొని రండి. రేపు పరిశ్రమలు అన్ని ఇక్కడ పెడతా ఉంటే మేము కూడా అంగీకరించాం. పరిశ్రమలు మీరు అన్ని చోట్ల పెట్టండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాంతాల అభివృద్ధి అయితే ఈ ప్రాంతాల అభివృద్ధి అయితే. ఉదాహరణకి వాళ్ళు రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా చాలా వెనుకబడి ఉంది. వాళ్ళు కర్నూలు జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వండి, అది ప్రభుత్వం చేయాలి.
కాబట్టి ఇవాళ రాయలసీమ జిల్లాలో ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నిధులు ఇవ్వండి, ఆ పని చేయమని మేము కోరుతాము. కాబట్టి ఏమంటే హైదరాబాద్ అభివృద్ధి అయింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది అనేది కొంతమంది వాళ్ళపైన నిందలేసే వాళ్ళు చెప్పే మాట తప్ప, రైట్, తెలంగాణ ప్రజల్లోనే మాకు అన్యాయం జరిగింది, మాకు ఈ అన్యాయం ఎందుకు కొనసాగుతూ ఉందంటే ఆంధ్రాను మమ్మల్ని కలిపారు, మాకు ఇష్టం లేకపోయినా కలిపారు కాబట్టి ఇది వచ్చింది అని వాళ్ళలో వచ్చింది. దాన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమోదించాయి, పార్లమెంట్ కూడా ఆమోదించి రాష్ట్రం విడిపోయింది. కాబట్టి ఏమంటే అలాంటివి జరగకుండా ఉండాలని మీరు ఒక ముందు చూపుతో చెప్పే మాట అయితే అప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవాళ ప్రకాశం జిల్లా ఉంది, వాళ్ళకి వెలుగొండ ప్రాజెక్టు 30 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు కింద నీళ్లు ఇవ్వలేకపోయావు. అవును, ఇవి అక్కడ ఆ పని చేయండి, దానికి ప్రాధాన్యత ఇవ్వండి. కాబట్టి ఏమంటే రాయలసీమలో, ప్రకాశం జిల్లాలో, ఉత్తరాంధ్రలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, పరిశ్రమలు కూడా అక్కడ వచ్చేటట్టు చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి. రాజధాని ఒక్కటే ముఖ్యం కాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది ఇక్కడ ముఖ్యం. 100%. ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి అని అన్నప్పుడు రాజధాని మీదే కాన్సన్ట్రేషన్ పెరగకుండా ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పి ఒక పదం వాడి ఆయన ఏదో అభివృద్ధి చేయాలని చెప్పని అన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రతిపక్ష నేతగా ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అభిప్రాయాలు చెప్తే దానిపైన చర్చ జరుగుతుంది, దాన్ని తప్పు కాదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని సూచించే బాధ్యత కూడా ఆయన పైన ఉంది, అధికారం కూడా ఉంది, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే కన్సిస్టెన్సీ లేదు. ఓకే, ఎందుకు కన్సిస్టెన్సీ లేదంటున్నారంటే నువ్వు అమరావతి రాజధాని ఫస్ట్ చెప్పారు, చెప్పినప్పుడు నువ్వు వెల్కమ్ చెప్తుంది, నువ్వు ఆ రోజు కనీసం ఇది ఆలోచించండి అనే మాట కూడా చెప్పలే, లేదా కొద్దిగా ఆలోచించి దీనిపై నిర్ణయం చేస్తా, ఇప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేయమని కూడా చెప్పకపోతే ఆయన స్పష్టంగా నేను వెల్కమ్ చెప్తున్నా, 30,000 ఎకరాల భూములు కావాలి అని చెప్పావు. తర్వాత ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఏం చెప్పావు? ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాం, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పావు. నువ్వు ఎన్నికలై అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నట్లుండి అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసే పద్ధతుల్లో 3 ముక్కలాట ఆడావు, 3 రాజధాని సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చావు. దాంతోనే నీకు డిక్లైన్ ప్రారంభమైంది. ఆ రోజు నుంచే నువ్వు అసలు సొంతంగా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి కూడా పోలేకపోయావు, సెక్రటరియట్ పోవాలంటే నీకు 1000 మంది పోలీసులు పెట్టుకుని పోయావు. ఇంకా ఆ రోజు నుంచే నీకు పోయింది. అన్ని ప్రాంతాల ఒక మాట అభివృద్ధి వికేంద్రీకరణ సమస్య కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో రాజధాని ఉందంటే తెలంగాణ అంతా అభివృద్ధి కాదనే, తెలంగాణలో మిగతా చోట్లకు ప్రభుత్వం చేస్తుంది. ఓకే, ఇప్పుడు బెంగళూరు రాజధాని అంటే మిగతా ప్రాంతాలన్నీ వెనకబడిపోతాయనే కాదు కదా. ఇవి రాజధాని అనేది అది హెడ్ క్వార్టర్, అంతే పరిపాలనాపరమైంది. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, మన విజయవాడ గుంటూరు కంటే కూడా బాగా డెవలప్ అయింది అది. కాబట్టి దాన్ని ఎవరు కాదనలేం కదా. నేననేది ఏమంటే ఇతను మాట ఇప్పుడు కూడా నువ్వు అసెంబ్లీలో తీర్మానం పాస్ అయింది, మీరు అసెంబ్లీలో మళ్ళీ మార్చవచ్చు అంటావు, పార్లమెంట్లో కూడా పాస్ అయింది, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా అన్ని పాస్ అయిపోయింది. నీవు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటావు? అమరావతి కాదు మావిగన్ అని చెప్పావు, అందరు నవ్వుకుంటున్నారు, ఒక్కరు కూడా దాన్ని సపోర్ట్ చేయడం లేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తలలు బాదుకుంటున్నారు, ఎందుకు ఇట్లా చెప్పినాడు మా నాయకుడు అని. అంటే నీవు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చెప్తాన్నావు? 12 ఏళ్ళ తర్వాత చెప్తాన్నావు మావిగన్ అని. నీవు అధికారంలో మొన్న 5 ఏళ్ళు ఉన్నావు, మరి అప్పుడే పెట్టిండొచ్చు కదా. అప్పుడు నీకు ఎవరైనా అడ్డం వచ్చారా? అప్పుడేమో 3 రాజధానులు అంటివి, ఇప్పుడు ప్లాన్ బి అనే పేరుతో ఇప్పుడు చెప్తావు నువ్వు. అది ఎప్పుడు? దానికి చట్టబద్ధత వస్తున్నప్పుడు. ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరికొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఇదైనప్పుడు, ఆ చట్టబద్ధత వచ్చినప్పుడు ఇట్లా చెప్పడం అనేది అది ఏదో అమరావతికి వ్యతిరేకంగా ఆయన ఈ ప్లాన్ బి చెప్తున్నాడు అనేది జనంలోకి పోయింది తప్పితే అతను ఒక సదుద్దేశంతో ఓకే ఈ ప్రపోజల్ ముందుకు తెచ్చినాడని ప్రజలు అనుకోవడం లేదు. సో మీరు అమరావతిని అయితే సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు, నిర్మాణం ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా మంచిది, రాజధాని 3 ఏళ్లలోనే జరగాలి, 3 ఏళ్లలోనే జరగాలని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ కుదరకపోతే
మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆలోచనలు మారితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? ఏమి జరగదు. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే 2 ఏళ్లలోనే కట్టొచ్చు. కట్టాల్సింది 4 డబ్బులు ఉన్నాయి కదా. పోలవరం కావాలి, నో 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 పోలవరం పూర్తి చేయాలి. మీరు మళ్ళీ ఎక్కడో మీరు నేను ఎక్కడికి వెళ్ళట్లా, నేను చెప్తుంది అదే. పోలవరం రాష్ట్ర రాజధానికి సంబంధించి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, పోలవరం నిర్మాణం ఏర్పాటు చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చూసుకోవాలి. వీటన్నిటికీ నిధులు ఎక్కడివి? పోలవరంకి దీనికి సంబంధం లేదు. నంబర్ 1, అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చారు. మరో 30,000 కోట్ల అప్పు తేవడానికి కూడా అప్పుడే రెడీ అయిపోతున్నారు. కాబట్టి ఏమంటే డబ్బులు కొదవలేదు. డబ్బులు కొదవలేదని అన్నారా? మరి అన్ని ఇప్పుడు హైదరాబాద్ లో 300 కోట్లు 400 కోట్లకి మీకు అన్ని నిర్మాణాలు జరుగుతున్నప్పుడు 30,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రాజధానికి సంబంధించి ఎన్ని డబ్బులు మనం తెచ్చుకున్నాము? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? అవినీతి జరుగుతోందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మీలాంటి వాళ్ళు ఎందుకు దాన్ని సమర్థించట్లేదు? ఎందుకు సమర్థిస్తాము? అవినీతి జరిగితే మేమే అమరావతిలో అవినీతి జరుగుతోందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు? అమరావతిలో అవినీతి జరిగినా, పోలవరంలో అవినీతి జరిగినా, లేకపోతే తెలంగాణ సెక్రటరియట్లో అవినీతి జరిగినా, ఎక్కడ జరిగినా మేము మాట్లాడతాము. అంతేగాని వాళ్ళెవరో ప్రశ్నిస్తే దానికి మేము మద్దతు ఇవ్వాల్సిన మద్దతు కాదు. అవినీతి విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అవినీతి జరగట్లేదని మీరు అంటున్నారా? మేము డెఫినెట్ మాట్లాడతాము. అవినీతి జరగట్లేదా? అవినీతి జరగలేదని సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని మాది కాదు. నేనేం కాదు, మాది కాదు. అవినీతి జరిగిందన్నప్పుడు ఖచ్చితంగా మీడియా ఉంటుంది, ప్రతిపక్షాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి, అనేక మంది ఇంజనీర్లు మేధావులు ఉంటారు, అందరు కూడా మాట్లాడతారు. ఇవాళ స్పష్టంగా మేము కూడా చెప్పాము, ఆ లూలుకి మీరు అది ల్యాండ్స్ ఇస్తున్నారు, ఆ లూలుకి ల్యాండ్స్ ఇచ్చేదానిపైన అందరం కూడా అపోజ్ చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయబోతున్నారు, దాన్ని మనం వ్యతిరేకిస్తా ఉన్నాం. మిట్టలతో లాలూచి పడుతున్నారు, దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదానితో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూ ఒప్పందం చేసుకొని లాలూచి పడ్డాడు, దాన్ని ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు అదానికి ఇద్దరు వంత పడతా ఉన్నారు, ఇద్దరు లాలూచి పడ్డారు. చంద్రబాబు నాయుడు లాలూచి పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి కూడా లాలూచి పడ్డాడు. మరి స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు అంత వ్యతిరేకించిన వాళ్ళు, ఆ రోజున మీరు ఏం చేయట్లేదని చెప్పిన వాళ్ళు, ఈ రోజున ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు, గట్టిగా అడగలేకపోతున్నారు? మీరు దేనికి వ్యతిరేకించాం? మేము అసలు మా పోరాటం వల్లనే ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగింది. ఇది గర్వంగా చెప్తాం. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నా, ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా కొనసాగుతూ ఉందంటే మా పోరాట ఫలితంగానే ఆగింది. మా ఎర్రజెండాలు, మా యూనియన్లు ఏకోన్ముఖంగా సుదీర్ఘ పోరాటం చేశాయి కాబట్టి అది ప్రైవేటేషన్ కాలే. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా కూడా మోడీతోన సరెండర్ అయ్యేవాడే, చంద్రబాబు నాయుడు అయినా సరెండర్ అయ్యేవాళ్ళే. కాబట్టి ఏమంటే కమ్యూనిస్టులు, ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల పోరాటం అనేది అది ఖచ్చితంగా ఆ అంశాలను బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.